మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. యోబు గ్రంథములో దేవుడు పలికించిన మాటలు, ఆయనను గూర్చి ప్రశ్నలతో మానవాళిని సంధిస్తూ ఆలోచింపజేస్తున్నటువంటి మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 34వ వచనం దగ్గరికి ఈ భాగంలో మనం వచ్చాం. ప్రియులారా, గత భాగాలలో 38వ అధ్యాయం యోబు గ్రంథం 1 నుండి 33 వచనాల వరకు చెప్పబడింది. ఆయా భాగాలను మీరు వీక్షించినప్పుడు వివరించబడినటువంటి దేవుని వాక్యము అందులో మీరు వినగలరు, నేర్చుకోగలరు. ఇక ఈరోజు దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహింపబడినటువంటి సమయమందు యోబు గ్రంథము 38వ అధ్యాయము 34, 35 వచనాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములు తెరచి యోబు గ్రంథము 38వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడండి. జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? ఈ రెండు వాక్యాలలో దేవుడు పలికినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇవి భూమి మీద పడేటువంటి వర్షానికి సంబంధించినటువంటి మాటలు. వర్షం ఆయన నియంత్రణలో ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి వార్తలేంటి? ఆయా చోట్ల తుఫాను తాకిడికి అనేక ప్రాంతాలు చెల్లాచెదరైపోయాయి, నీటిలో మునిగిపోయాయి. ఇండియా దేశంలో భారీ వర్షాలు ఆయా ప్రాంతాలలో కురవటాన్ని బట్టి అనేక చోట్ల ఆస్తి నష్టం, పంట నష్టం, మనుషులు కూడా ఆ వరదలలో కొట్టుకుపోయేటువంటి దృశ్యాలు మనం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాం. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రకృతి వైపరీత్యం మనకు వినబడుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వరదలు, అతివృష్టి, విస్తారమైనటువంటి వర్షాలు కురవటం వలన అనేక ప్రాంతాలు నీట మునిగి నష్టాన్ని చవిచూస్తున్నారు. మనుషులు నష్టాన్ని చవిచూస్తున్నారు. అయితే వీటి నియంత్రణ, వర్షము యొక్క నియంత్రణ మనుషుల చేతుల్లో ఉంటే కనుక ఇలాంటి ప్రమాదాలు ఏమీ సంభవించవు కదా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిమోట్ బటన్ నొక్కినట్టుగా వర్షాన్ని కురిపించుకోవచ్చు, వర్షాన్ని ఆపు చేసుకోవచ్చు. కానీ మనిషి చేతులలో లేనటువంటి ఈ ప్రకృతి శక్తి దేవుని చేతిలో ఉన్నదని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి మాటలు ఇవి. దేవుడు ఇక్కడ మేఘములను గూర్చి ప్రస్తావిస్తున్నాడు. జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
అలాగే మెరుపులను నీవు పిలవగలవా? నీవు పిలిచిన వెంటనే చిత్తము మేమున్నామని వాటి మరుగు స్థానంలో నుండి అవి వచ్చి నీ ముందర నిలబడతాయా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే ఈ ప్రశ్నలను సంధించి దేవుడు మనలను ఆలోచింపజేస్తున్నాడు. ఏమని? పరలోకమందున్న తండ్రి యొక్క ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. మేఘములు, మెరుపులు, విస్తారమైనటువంటి వర్షధారలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. దేవుని ఆజ్ఞను నెరవేరుస్తాయి. అవి మంచి వర్షములుగా భూమి మీద కురవాలన్నా, భూమిని ముంచెత్తి మనిషిని నష్టంలో పడవేయాలన్నా అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆజ్ఞ. ఎప్పుడు ఏ విధముగా వర్షమును ఎంత పరిమాణంలో కురిపించాలన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నిర్ణయం. అది మనుషుల యొక్క చేతుల్లో ఉండదు. ప్రియులారా, ఇంత మహా కార్యక్రమాలను దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్నప్పుడు నివసిస్తున్నటువంటి మనుష్యులు పరమందున్న తండ్రి ఎడల ఆలోచన కలిగి ఉండాలి, ఆయనను వెతకాలి, ఆయన మాటలకు లోబడాలి, ఆయనను తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి అన్నదే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ ప్రశ్నలను వేయటంలో, మనిషిని ఆలోచింపచేయటంలో ఆయనకున్న ఉద్దేశ్యం. చక్కగా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. మన పరిధిలో ఒక ఇంటిని తడపాలంటే ఎంత నీరు అవసరం, మనం ఎంత కష్టపడాలి. ఒక చిన్న ప్రాంతాన్ని తడపాలంటే, కేవలం తడపాలంటే, నీటిలో ముంచెత్తడం కాదు, కేవలం తడపాలంటే, అప్పుడప్పుడు ఇల్లు కడుక్కుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఇల్లులు అనుకోండి, ఎక్కువగా ప్రాంతాన్ని కడగాలనుకోండి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎంత కష్టం చెప్పండి. ఒక ట్యూబ్ అయినా పెట్టుకున్నా కానీ ఆ ప్రాంతం అంతటిని తడపడానికి ఎంత కష్టం చెప్పండి. అలాగే ఒక రైతు ఒక పొలాన్ని తడపాలంటే ఎంత కష్టపడాలి, ఎంత నీరు కావాలి. ఆ అరేంజ్మెంట్ అంతా చేసుకున్నా కానీ ఎంత నీరు కావాలి, దానికి ఎంత శక్తి అవసరం. భూమి మీద చిన్న చిన్న ప్రాంతాలు తడపడానికి, వాటిని నీటితో ముంచెత్తడానికి, నీటి మడుగులుగా చేయటానికి కాదు, కేవలం తడపడానికి, వెట్గా చేయటానికి మనకు ఎంత సమయం పడుతుంది, ఎంత కష్టం మనం దాని కొరకు వినియోగించవలసి వస్తుంది అంటే చాలా ఎక్కువగానే అని మనం మాట్లాడుకుంటాం. భూమి అనేది అనగా ఆరిన నేలగా కనిపిస్తున్నటువంటి విస్తారమైనటువంటి ఈ ప్రాంతాన్ని దేవుడు తడుపుతున్నాడు. విస్తారముగా ఉన్నటువంటి నేలను దేవుడు తడుపుతున్నాడు. అది ఒక చిన్న ఇంటి ప్రాంతం కాదు, ఒక చిన్న పొలం ప్రాంతము కాదు. ఓళ్ళనే ఒక్కొక్కసారి జిల్లాలు, రాష్ట్రాలు, దేశం మొత్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి, కుండపోత వర్షాలు. అంటే ఒక దేశం అంతటిని ఒకేసారి తడపాలన్నా దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించాలనుకుంటే దేవుడు దానిని జరిగించగలడు. ఆయన శక్తి స్వరూపాలు అలా ఉంటాయి. ఆయన మాటలకు మనం ఎంత విలువనిస్తున్నాం, ఆయన కార్యక్రమాలను వివరించుకొనుటకు మనకు మేధస్సు సరిపోదు, మన మెదడు అంతగా ఆలోచించలేదు. ఆయన కార్యములు అంత గంభీరంగా ఉంటాయి. అయితే ఆయన యొక్క కార్యములు అంత ఉన్నతముగా ఉన్నప్పుడు ఆయన మాటలను అంత ఉన్నతంగా మనం తీసుకోగలుగుతున్నామా? ఆయన మాటలకు అంత గొప్పగా విధేయత మనం చూపించగలుగుతున్నామా? ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడు భూభాగాన్ని అంతా తడుపుతున్నాడు. ఆరిన నేలగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతటిని దేవుడు తడుపుతున్నాడు. నీటితో, వర్షధారలతో తడుపుతున్నాడు. ఆ నీరు మరలా ఆరటానికి ఎంత సమయం పడుతుంది? ఒక్కొక్కసారి ఆ బురదలో పడి మనం వెళుతుంటే చాలా రోజులకు కానీ ఆ బురద, ఆ నీరు ఇంకిపోదు, ఎండిపోదు. అప్పుడు మనం ఇబ్బంది పడుతూ ప్రయాణాలు చేస్తూ ఉంటాం. వర్షం కురిసి చాన్నాళ్ళు అయిపోయినా కానీ ఇంకా ఆ ప్రాంతం ఇంకా తడిగానే ఉంది అంటే ఎంత వర్షం కురిసింది, ఎంత నీరు ఆ ప్రాంతాన్ని తడిపింది. ప్రియులారా, దేవుడు మేఘములకు ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు మేఘములకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? నీవు భూమిని తడపాలని, నీవు ఆ ప్రాంతాన్ని నీటితో కప్పాలి అని దేవుడు మేఘములకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ మేఘం సరిగ్గా ఆ ప్రాంతానికి వచ్చి ప్రయాణం చేసి గాలి వలన
సరిగ్గా దేవుడు నిర్దేశించినటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ కురుస్తుంది, అక్కడ ద్రవీభవిస్తుంది. పూర్తిగా దేవుని లెక్క పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ నీటితో ఎంతవరకు కప్పాలి అనే దానిని మేఘం అలా కురుస్తూ 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 ఆ లెక్క పూర్తయ్యేంత వరకు ఆ కార్యక్రమాన్ని అక్కడ నెరవేర్చుచున్నది. దీనిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలలో పొందుపరిచాడు. మేఘములను నేను నడిపిస్తున్నాను, నిన్ను కప్పేటట్లుగా, జలరాశులు నిన్ను కప్పేటట్లుగా మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మనుషులలో ఏ ఒక్కరైనా మేఘములకు ఆజ్ఞ ఇచ్చేవారున్నారా? మెరుపులు మీ మాట వింటాయా? మీరు పిలవగానే చిత్తము ఉన్నామని చెప్పేటువంటి స్థాయిలో ఉంటాయా? అసలు మీ ఆలోచనకే అందవు. ఆయన కార్యములు ఎంత దొడ్డవి అని వ్రాయిస్తాడు, ఎంత గంభీరమైనవి అని వ్రాయిస్తాడు తండ్రి. మీ ఆలోచనలకే, మనుషుల ఆలోచనలకే ఆయన కార్యములు అందవు, అంత గొప్పగా ఉంటాయి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని మాట చాలా ఉన్నతమైనది. ఏదో పుస్తకంలో వ్రాయబడిన వాక్యముగా మనం చూచి దానిని అక్కడతో విడిచిపెట్టి చిన్నదిగా చూస్తున్నామేమో. అలాంటి ఆలోచన వద్దు. దేవుని మాట చాలా శక్తివంతమైనది, దేవుని మాట చాలా గంభీరమైనది. ఆయన ఒక ఆజ్ఞ సెలవిచ్చాడంటే మేఘము దానిని పొల్లు తప్పిపోకుండా నెరవేర్చుచున్నది. మెరుపు దానిని, ఆయన మాటను పొల్లు కూడా సున్నా కూడా తప్పిపోకుండా నెరవేర్చుచున్నది. మరి మనిషి దగ్గరకు వచ్చేసరికి ఎన్ని మాటలను ఈరోజు మనిషి అతిక్రమిస్తున్నాడు. దేవుని మాటలు అవేమైనా మనుషుల మాటలా? మనిషిని గూర్చి దేవుడు పలికించిన మాటలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎంత సులువుగా మనిషి ఈరోజు అతిక్రమిస్తున్నాడు చూడండి. అంటే మనిషికి ఈ విషయం తెలియకే కదా, దైవశక్తి ఎంత గొప్పదో మనిషికి తెలియకే కదా. ఆలోచించండి. విస్తారమైనటువంటి మేఘములు, ఎంతో గొప్ప వైశాల్యతతో ఉన్నటువంటి మేఘములు ద్రవీభవించి భూమి మీద మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాలను జలరాశులతో కప్పేస్తున్నాయి. ఈ విధంగా దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. మెరుపులను పుట్టించి విస్తారమైనటువంటి వర్షములను ఆయన కురిపిస్తున్నాడు. చరిత్రలో ఒక చక్కని ఉదాహరణ ఉంది. భూభాగాన్ని జలములతో కప్పడం అనేసరికి చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉంది. అదే నోవహు జలప్రళయం. నోవహు గారి కాలంలో దేవుడు భూమి మీదకి రప్పించిన జలప్రళయం. నోవహు మరియు అతని కుటుంబము ఓడలో తప్పింపబడ్డారు. మిగిలిన మనుషులందరూ ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు, మునిగి చనిపోయారు. భూభాగమును, మనిషి నివసిస్తున్నటువంటి ప్రాంతమును జలములతో కప్పడం అంటే ఏంటో చరిత్రలో ఆ ఉదాహరణ దగ్గరకు మనం వెళితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి తుఫానులు, ఈరోజు మనం చూస్తున్నటువంటి వరదలు, ఇవి చాలా చిన్న చిన్నవి దానితో పోల్చినప్పుడు. ఎందుకంటే అప్పుడు దేవుడు సకల మానవులు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతటినీ నీటితో నింపేశాడు, నీటితో కప్పేశాడు. ఆకాశపు తూములు ఇవ్వబడ్డాయి, జలధారలు విస్తారముగా భూమి మీదకి వచ్చేసాయి. ప్రచండమైనటువంటి వర్షం కురిసింది, ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. కొన్ని మాటలు ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భం దగ్గరికి వెళ్ళి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి, ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నయు చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నయు తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలియుండెను.
150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ప్రియులారా, నోవహు యొక్క కాలములో ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. భూమి మీద నరుల యొక్క చెడుతనము గొప్పది, వారి హృదయములలోని తలంపులు ఊహంతయు కేవలము చెడ్డది. కనుక దేవుడు వారిని భూమి మీద చేసినందుకు సంతాపపడి వారిని అందరినీ తుడిచేయాలి. ఎందుకంటే వారందరూ కూడా ఇక చెత్తతో సమానం. ఇంటిలో చెత్త ఉందనుకోండి, తుడిచేస్తాం. ఇక దానిని మనం ఏదో ప్రయోజనకరమైనదిగా మార్చడానికి ఆలోచన చేయం. చీపురు తీసుకుంటాం, తుడిచేస్తాం. చెత్త కనుక తుడిచేస్తాం. దానివలన ఇక ఉపయోగం లేదు. మంచి వస్తువునైతే పట్టుకుంటాం, మంచి వస్తువునైతే తీసి భద్రం చేస్తాం. నోవహు నీతిమంతుడు, మంచివాడు కనుక తీసి భద్రం చేశాడు. నోవహును అతని కుటుంబమును తీసి భద్రం చేశాడు దేవుడు. ఓడలో పెట్టాడు. ఓడను తయారు చేయమన్నాడు. ఓడలో నోవహును అతని యొక్క కుటుంబమును పెట్టాడు. భవిష్యత్తు కొరకు దేవుడు కొన్ని జీవులను నిర్దేశించాడు, కొన్ని పక్షులను నిర్దేశించాడు. అవన్నీ కూడా నోవహు తయారు చేసినటువంటి ఓడలోనికి వచ్చేసాయి. దేవుడు ఒకానొక సమయం నిర్ణయించాడు. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. మేఘములకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. జలరాశులకు దేవుడు ఆజ్ఞనిచ్చాడు. భూమిని కప్పేటట్లుగా 40 దినములు ప్రచండమైనటువంటి జలధారలు భూమి మీద ప్రవహించాయి. ఏ ఒక్క జీవి కూడా బ్రతికి ఉండడానికి వీలు లేకుండా ఓడలో ఉన్నటువంటి మనుషులు, జీవులు తప్ప ఇక భూమి మీద ఏ ఒక్క జీవియు కూడా, జీవాత్మ కలిగినటువంటి ఏ శరీరి కూడా బ్రతికి ఉండకుండా ఉండు నిమిత్తము దేవుడు ప్రచండమైనటువంటి జలధారలను భూమి మీద ప్రవహింపజేశాడు. 150 దినముల వరకు నీళ్లు అలాగే నిలిచి ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి. పర్వతములు సైతము మునిగిపోయేటువంటి ఆ స్థాయిలో దేవుడు నీటిని భూమి మీదకి రప్పించాడంటే మీరు ఆలోచన చేయండి. అంటే ఎవ్వరూ కూడా తప్పించుకోకుండా ఉండటానికి దేవుడు శిక్ష విధించాడు. నాటి మానవ సమాజానికి దేవుడు శిక్ష విధించాడు. దానిని నోవహు గారి కాలంలో జలప్రళయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మనం చూడగానే దేవుడు నాటి కాలంలో దైవశక్తిని మానవులకు రుచి చూపించాడు. ఎందుకంటే మనిషి దేవుని మాట పట్టించుకోవటం లేదు, దేవుని ఆజ్ఞలను మీరుతున్నాడు, దేవుని సంకల్పమును నీరుగారుస్తున్నాడు. కనుక మనిషికి దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు, శిక్ష విధించాలనుకున్నాడు. నోవహును అతని కుటుంబమును రక్షించాడు, కాపాడాడు. మిగిలిన వారిని అందరినీ నాశనం చేశాడు. ఆ పరిస్థితిని దేవుడు వివరిస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంది. 150 దినాలు, సుమారు 5 నెలల కాలం, 150 దినాలు భూమి మీద నీళ్లు అలాగే నిలిచుండిపోయాయి. ఆ నీటి మీద వీరున్నటువంటి ఓడ తేలి కనిపిస్తుంది. ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి వర్షం అది, ఎంత భయంకరమైనటువంటి జలరాశులు భూమిని కప్పేశాయో చూడండి. అది చాలా భయంకరం. ఆ తర్వాత మిగిలిన సందర్భాన్ని కూడా మీరు చూడండి. ఆ నీళ్లు ఇంకిపోయే వరకు నోవహు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే బయటకు రావాలి. మరలా నోవహు దగ్గర నుండి, అతని యొక్క కుటుంబం దగ్గర నుండి మరలా మనుషులు విస్తరించాలి కనుక, ఇది దేవుని సంకల్పం కనుక ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు నోవహు ఓడలోనే ఎదురు చూస్తున్నాడు. చూడండి ఆ మాటలను. తరువాతి సందర్భంలో మీరు చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఓటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద
నిలిచెను. దేవుని యొక్క ఆజ్ఞ అమలైపోయింది. దేవుడు విధించిన శిక్ష అమలైపోయింది. ఓడలో ప్రవేశించినటువంటి నోవహు మరియు అతని కుటుంబము, జంతువులు, పశువులు, పక్షులు తప్ప ఇక భూమి మీద జీవాత్మ కలిగినటువంటి ప్రతి శరీరి కూడా, ప్రతి పక్షి, ప్రతి పశువు, ప్రతి జంతువు, ప్రతి పురుగు నాశనం అయిపోయాయి, మరణించారు. నోవహు కాలంలో వచ్చిన జలప్రళయంలో భూమి మీద మిగిలిన వారందరూ మరణించారు, నాశనం అయిపోయారు. భూమి మీద కురిసినటువంటి ఆ ప్రచండమైనటువంటి వర్షం, ఆ నీరు, భూమిని కప్పినటువంటి ఆ నీరు తగ్గిపోవటానికి 150 దినాలు పట్టింది. 150 దినాలకు ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. అంటే కొండల వరకు నీరు తగ్గింది, కొండల యొక్క పైభాగం కనిపిస్తుంది. కనుక ఓడ ఇక ప్రయాణించడం, ఆ తేలిపోవటం ఆగిపోయింది. ఒక కొండ మీద అలా స్థిరంగా నిలిచింది 150 దినాలు. ఈ నీటిని తగ్గించడానికి దేవుడు మరలా వాయువు విసరునట్లు చేయగా, ఎందుకంటే ఒక రోజులో నీరు తగ్గిపోయేటువంటి అంత తక్కువ నీరు కాదది. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మరలా ఆయన నోవహును, అతని కుటుంబాన్ని, ఆ ఓడలో ఉన్నటువంటి మిగిలిన జీవరాశులను బయటకు రప్పించి జీవింపచేయటానికి దేవుడు ఇక్కడ దృష్టి పెట్టాడు. ఆ నీరంతా కూడా మరలా ఇంకిపోవాలి. ఆ నీటిలో చనిపోయినటువంటి వారి శవాలన్నీ కూడా భూమిలో పాతిపెట్టబడాలి. ఎందరో చనిపోయారు, ఎన్నో జీవులు చనిపోయాయి. ఇవన్నీ ఏమవుతాయి? భూగర్భంలోనికి వెళ్ళిపోతాయి. వారి శవాలన్నీ కూడా అలా పాతిపెట్టబడాలి, ఆ మట్టిలో కూరుకుపోవాలి. ఎంతమంది మనుషులు ఉండాలి మీరు ఆలోచన చేయండి. ఎన్ని జీవుల శవాలు ఉంటాయి మీరు ఆలోచన చేయండి. విస్తారం. దేవుడు వాయువు విసరునట్లుగా చేశాడు. ఆ నీళ్లు తగ్గిపోవడానికి, ఆరిపోవడానికి దేవుడు ఏం చేశాడు? వాయువు విసరునట్లుగా చేశాడు. కేవలం నీళ్లు తగ్గిపోవటం మాత్రమే కాదు, ఆ శవముల యొక్క దుర్గంధం కూడా పోతుంది. ఆ కంపు కూడా, ఆ వాసన భరించలేం కదా. శవములు, నరుల శవములు, జంతు కళేబరాలు, వీటి నుండి వచ్చేటువంటి దుర్గంధాన్ని భరించలేం కదా. నోవహు గారు ఓడలో నుండి అడుగు బయటకు పెట్టేసరికి ముక్కు మూసుకుని రావాలి. కనుక దేవుడు వాయువు విసరునట్లుగా చేశాడు. ప్రధానంగా నీరు తగ్గిపోవటానికి, ఆ తర్వాత ఆ దుర్గంధం కూడా కొట్టుకుపోతుంది. ప్రియులారా ఆలోచన చేయండి. దేవుడు మేఘములకు ఆజ్ఞ ఇస్తే, ఆకాశపు తూములు విప్పితే భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా ఆయన జలరాశులతో కప్పేస్తాడు. ఆయన శక్తి అంత గొప్పగా ఉంటుంది. ఆయన వాక్యమునకున్నటువంటి ఆ శక్తిని గ్రహిస్తున్నారా? ఆయన మాటలకు ఉన్నటువంటి ఆ శక్తిని గ్రహిస్తున్నారా? అదే దేవుని ప్రశ్న. యోబు గ్రంథంలో 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు ఆ మాటలన్నింటిలో దేవుడు ఈ ప్రకృతిలో ఆయన తన చేతులలో జరిగిస్తున్నటువంటి వాటి అన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క దాని గురించి ఆయన వివరిస్తున్నాడు. ఎందుకని? ఆయన దేనిని గురించి ప్రస్తావించినా సరే అది మనిషి వలన అవుతుందా, అది మనిషి చేస్తున్నాడా, అది మనిషి నియంత్రణలో ఉందా అని అడుగుతున్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటి? అది కేవలం దేవుని యొక్క ఆధీనంలో ఉందని మీరు గుర్తించాలి. దైవ శక్తిని మీరు తెలుసుకోవాలి. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల ప్రకారం మీరు ప్రవర్తించటానికి భయభక్తులను కలిగి ఉండాలి. ఒక ప్రచండమైనటువంటి వర్షం వచ్చినప్పుడు మనం తట్టుకోగలమా? ఒక వరదకు మనిషి నిలవగలడా? ఆలోచన చేయండి. వరదలలో కొట్టుకుపోతున్న వారు ఎందరో ఉన్నారు కదా. వారి యొక్క ఇల్లు నాశనం అయిపోతున్నాయి, వారి యొక్క ఆస్తి నాశనం అయిపోతుంది, వారి యొక్క పంట నాశనం అయిపోతుంది. లబోదిబోం అంటాడు తర్వాత మనిషి. కుండపోత వర్షాలకు, భారీ వర్షాలకు, అకాల వర్షాలకు ఎంతో నష్టం. ప్రభుత్వం ఆ నష్టాన్ని పోడ్చడానికి మరలా ఎంతో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. మరలా తిరిగి పునర్నిర్మించటానికి ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని వెనక ఉన్న దైవశక్తిని ఏనాడైనా మనిషి గ్రహించాడా? ఒక్కసారైనా ఆలోచించాడా? దేవుని శక్తి వలన ఇదిగో ప్రకృతిలోని ఈ కార్యక్రమాలన్నీ సంభవిస్తున్నాయని మనిషి ఏనాడైనా ఆలోచించగలిగాడా? అలా ఆలోచిస్తే ఆ తరువాత మనిషి దేవుని వాక్యం దగ్గరకు రావాలి. ఎందుకంటే ఇవన్నీ మనుషుల వలన జరుగుతున్నవి కాదు, మనుషుల వలన జరుగుతున్నవి కావు, దేవుని వలన కూడా జరగటం లేదని మీరు అంటారా? మరి ఎవరి వలన జరుగుతున్నాయి?
ఎవరూ లేకుండా వాటి అంతటా ఇవి జరిగిపోతున్నాయా? ఇదంతా ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది అనుకుంటున్నారా? లేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత నీరు కురిపించాలో, ఎక్కడ ఏ ప్రాంతంలో అది మంచి వర్షమా లేకపోతే తుఫాను వంటి వర్షమా, వరద వంటి ప్రవాహమా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మనుషులు ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు దానిని రప్పింపచేయాలో అది ఆయన నిర్ణయం. అంతే తప్ప దానంతట అదే జరిగిపోయేది మాత్రం కాదు. కనుక వాక్యమందు పొందుపరచబడినటువంటి ఈ సంగతులను జాగ్రత్తగా మీరు గమనించగలిగితే మేఘములకు ఆజ్ఞ ఇచ్చేది దేవుడు, మెరుపులకు ఆజ్ఞ ఇచ్చేది దేవుడు. ఆయన ఏ ప్రాంతంలో ఎక్కడ ఎంత పరిమాణంలో జలరాశులను పంపించి ఆ భాగమును నీటి చేత కప్పాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. ఆయన శక్తిని గ్రహించటం, ఆయన కొరకు బ్రతకాలని నీవు నిర్ణయం తీసుకోవడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆయన అంత శక్తి సంపన్నుడైనప్పుడు ఆయన మాటలలో ఉన్నటువంటి శక్తిని గ్రహించిన నీవు ఆయన మాటలకు లోబడాలి, విధేయత చూపించాలి. ఇక మీదట ఆయన కొరకు నీవు బ్రతకాలి. క్రీస్తు యేసులో నీ బ్రతుకును నిర్మించుకోవాలి, ఆయనలో జన్మించాలి, ఆయనలో నీ బ్రతుకును కొనసాగించుకోవాలి. రక్షణను అనుగ్రహించింది క్రీస్తు యేసు, దేవుని మాట అయిన క్రీస్తు యేసు, దైవశక్తి అంతా క్రీస్తు యేసులో ప్రస్తుతం మనం చూడగలం. కనుక మీ బ్రతుకులను కాపాడుకోవాలంటే, నిలబెట్టుకోవాలంటే క్రీస్తు యేసులో రక్షణనుంది. మీ జీవితాలను ఆయనలో నడిపించుకొని నిత్యత్వానికి చేరుకోవాలని ఆయన ఈ మాటల ద్వారా, ఈ ప్రశ్నల ద్వారా మనలందరినీ ఆలోచింపజేసి దేవుని జ్ఞానంలోనికి నడిపిస్తున్నాడు. కనుక మీ హృదయాలను కఠినం చేసుకోకుండా మీ హృదయాలను దేవుని వాక్యము వైపు మళ్లించుకొని దేవుని కొరకు బ్రతుకుతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అధిక శక్తి సంపన్నులు నాయన. మీ యొక్క ప్రభావమును గూర్చి, మీ సామర్థ్యమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మీరు పొందుపరిచిన మాటలలో అనేకమైనటువంటి సత్య సంబంధమైన సంగతులు ఉన్నాయి. మనుషులు వాటిని గ్రహించక ప్రకృతిలో వారి కళ్ళతో ఎన్నిటినో కార్యక్రమాలను, మీ వలన జరుగుచున్న కార్యక్రమాలను వారు చూస్తున్నా కానీ మిమ్మల్ని పట్టించుకోక, మీ శక్తిని తెలుసుకోక అవివేక దశలో ఉన్నారు. తండ్రి, ఈ పాఠము ద్వారా ఒక మేలుకొలుపునిచ్చి మనుషులను మీ మార్గములోనికి ఆహ్వానిస్తూ క్రీస్తు యేసు ప్రభువు ద్వారా రక్షణను ప్రకటించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను విని మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మీ శక్తికి లోబడి తండ్రి వారి జీవితములలో వారు ఎందుకు బ్రతకాలో మీరు నిర్దేశించిన దాని ప్రకారము ఇక మీదట తండ్రి వారి యొక్క బ్రతుకులను మీ చిత్తానుసారముగా మలుచుకొనగలుగుటకు వారందరికీ మీ సహాయములు దయచేయండి. మారు మనసును ఉండేటట్టుగా తండ్రి వారి యొక్క హృదయములను మీ మాటల వైపు తిప్పుకొనగలిగేటువంటి భాగ్యం వారికి దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రతి కష్టకాలములోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.